మనకి వైటమిన్ డి ఎండ నుంచి వస్తుంది. ఇప్పుడు మనము అన్ని కంప్లీట్ గా ఏసీలో ఉండటము, అస్సలు సూర్యరశ్మి మన బాడీకి తగలకపోవడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఇంకొకటి కాల్షియం. సో కాల్షియం మన బోన్స్ అబ్జార్బ్ అవ్వాలి అంటే దానికి వైటమిన్ సి, డి విటమిన్ ఉండాలి. సో ఈ మూడు ఉంటే కనుక ఈ జాయింట్ హెల్త్ అనేది మనకి బాగుంటుంది. సో కొంచెం కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడము, కొంచెం వైటమిన్ సి రిచ్ ఉన్నవి ఫుడ్స్ తీసుకోవడము, కొంచెం సేపు ఎండలో ఉండడము. సో ఇవి కనుక రెగ్యులర్ గా చేస్తూ ఉంటే మనము మన జాయింట్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. ఓకే. అయితే జనరల్ గా ఈ మనం 20 years ఆఫ్ ఏజ్ అలానే చూస్తూ ఉన్నాం ఈ మోకాల నొప్పులు. అయితే ఏంటంటే వీళ్ళు బాడీ బిల్డ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వీళ్ళు ఎలాంటి వ్యాయామాలు అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? బాడీ మజిల్ బిల్డ్ చేసే వ్యాయామాలు డెఫినెట్లీ మంచివేనండి. కాకపోతే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్సెసివ్ గా మజిల్ బిల్డ్ చేసేయాలి, చాలా ఫాస్ట్ గా మజిల్ వచ్చేయాలి అన్న దీంతో చాలా ఎక్కువ గంటలు జిమ్ లో కష్టపడి చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఆప్టిమైజ్ చేసుకుని, అంటే కొంచెం టైమింగ్స్ చూసుకొని మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది.